ఈ మార్గంలో కొనసాగుతున్న మనందరి జీవితాలు ఎలా ఉండాలి అని అంటే, దేవునికి నమ్మకస్తులుగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అర్థమవుతుందా? ఏ సమయంలో ఎప్పుడు ఎవరి యాత్రలు ముగించబడుతున్నాయో మనకు తెలియట్లేదు. ఎవరి ఆరోగ్యాలు ఎటు తిరుగుతున్నాయో, ఎవరి స్థితిగతులు ఎలా ఉంటున్నాయో మనకు అర్థం కావట్లేదు. సో దేవుడు మనకిచ్చిన ఆయుష్లో ప్రతి క్షణం కూడా ప్రభువుకి నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. ఆమేన్. ఆరోగ్యం ఇచ్చిన యేసయ్యను గనపరుస్తూ, సంతోషకరమైన కుటుంబాన్ని ఇచ్చిన దేవుణ్ణి గనపరుస్తూ, మన పనులు మనకు చేసుకోవడానికి శక్తిని ఇచ్చిన దేవుణ్ణి గనపరుచుకుంటూ మన ప్రతి క్షణాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే వాళ్ళమై ఉండాలి. వాక్యం ఏం చెప్పి తెలుసా? నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి అంటాడు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా, దానికి మూలం మన ప్రభువు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయన లేనిదే మన జీవితాలలో ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ఆయన మనల్ని ఆశీర్వదించాడు, దీవెనకరమైన పరిస్థితులు కలిగించాడు, నేటి వరకు కూడా సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడు. సజీవులే కదా నిన్ను స్తుతించేది అని భక్తుడు మాట్లాడినట్లుగా మనందరము సజీవులమై నమ్మకత్వాన్ని ఆయన సన్నిధిలో చూపించే వారముగా మనం ఉండాలి. దేవునికి నమ్మకస్తులంటే చాలా ఇష్టం. ఇచ్చిన పరిచర్యలో కానీ, దేవునికి ఇచ్చిన ఆరోగ్యంలో కానీ, దేవుడు నీకు ఇచ్చిన శక్తిలో కానీ, దేవుని కొరకు నువ్వు చేయవలసిన ప్రతి పనిలో కానీ నమ్మకత్వాన్ని చూపించే ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడు.